ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఓ ఆటో డ్రైవర్ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం మహిళ కుటుంబానికి అండగా ఉంటుందని సూచించారు. ఇక నిందితులు ఎవరైనా వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నేను వచ్చిన ఆమెను కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలిసింది. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేమందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఫర్దర్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి. వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. అమ్మ మాత్రం ఇప్పటివరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది. రేపు కానీ ఇతర అనేది వాళ్ళ కొడుకు ముందటనే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో, కోయతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని 2 మందిలో మాకు చెప్పింది. అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్కి, ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్కు వాళ్ళు కనుక ఈ డౌట్ను క్లియర్ చేయమని చెప్పబోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ళ మీద, అమాయకుల మీద లేదా ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది. నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా, రేప్ కూడా జరిగిందా, అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్గా కూడా మేము డాక్టర్లతో మరి ఇక్కడ టెస్టులు కూడా